ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ. మనం ప్రతి కార్యక్రమానికి ముందు ఓంకారం చేస్తున్నాము. ఓంకారం యొక్క విశేషము ప్రథమ శబ్దం.
ప్రథమ శబ్దం అంటే అంతకు ముందే ఉందన్నమాట నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే శబ్దముగా మారింది. ఈ శబ్దం ఏంటంటే వ్యక్తమైన సృష్టికి. అంతకుముందు అవ్యక్తంగా ఉన్న సృష్టి, అది వ్యక్తమైన సృష్టిగా మన కనుల ముందుకు వచ్చింది. మనం కూడా వ్యక్తమైన ఆ సృష్టితో పాటు వ్యక్తమైన వాళ్ళంగా ఉన్నాం. దానికి సంకేతంగా ఓంకారం, ప్రారంభంలో ఓంకారం చేస్తాం ఎక్కడైనా కానీ. వ్యక్తమైన సృష్టి, వ్యక్తమైన శబ్దం. ఇక్కడి నుంచే ప్రారంభం కాకుండా దీని వెనకదు కూడా ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం బయటకు వచ్చేస్తుంది. ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దం, నిశ్శబ్దం శబ్దముగా మారింది. కానీ నిశ్శబ్దము, శబ్దము రెండు విషయాలు అక్కడ లేవు. వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి అన్నదేం లేదు. రాత్రి పగలు రెండు లేవు అక్కడ. పగలు రాత్రిగా వెళుతుంది, రాత్రి పగలుగా వెళుతుంది. అంతే తప్పితే ఒకటే అలాగ మార్పులుగా గురవుతుంది స్థితి భేదం చేత. వ్యక్త సృష్టి అవ్యక్తంలోకి వెళ్తుంది, లేనట్టుగా ఉంటుంది. అవ్యక్త సృష్టి, లేని సృష్టి మళ్ళీ వ్యక్త సృష్టిలోకి వస్తాం. రెండుగా ఎక్కడా లేవు, ఒకటే రూపాంతరం చెందుతూ ఉన్నది అన్నదానికి సంకేతంగా మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాం. ఓకే. Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 95వ పాఠము 9/11/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా, అంటే ఒక్క రంగంలోనే వేగంగా వెళితే ఒక కాలుతో కుంటుకాలతో వెళ్తున్నట్టు అవుతుంది. ఆధ్యాత్మిక రంగం కూడా ఉంది దానికి తోడు. భౌతికం ఒక్కటే కాకుండా ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా అదే పద్ధతిలో అంతే వేగంతో పురోగమిస్తే రెండు కాళ్ళతో మనము పరిగెత్తుతున్నట్టుగా ఉంటుంది, ఇంటి వాళ్ళం కాకుండా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతన్ని గూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు
ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లెవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లెవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి ఓవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లెవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరింపబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లెవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లెవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లెవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లెవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇక్కడ తమాషా ఏంటంటే మనకి ఏది కావాలో అది మనకి ఇవ్వబోతే మనం తిరస్కరిస్తాం. మనకి ఏది అక్కర్లేనిదో, దేని వల్ల మన అభివృద్ధి ఆగిపోతుందో, ఆటంకం ఏర్పడుతుందో వాటిని ఇవ్వబోతే వెంటనే అందుకుంటాం. ఇక్కడ తమాషా. సీక్రెట్ డాక్ట్రిన్ అంటే అది మనకు అవసరమైంది. సమస్త మానవాళికి
తమ యొక్క స్వస్థితిని, మరిచిపోయిన స్థితిని మరలా గుర్తు చేసుకోవడానికి చక్కటి గ్రంథం అది. మన యొక్క స్వస్వరూపాన్ని గుర్తు చేసుకోవడానికి, ఉన్న స్థితిని, స్వస్థితిని గుర్తు చేసుకోవడానికి అది దోహదపడేది. ఇప్పుడు సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ పోనీ పక్కన పెట్టి సైన్స్, రిలిజియన్ ఈ రెండు కూడా ఏం చేస్తుంది, మన స్వస్థితిని కాకుండా ఇంకొక పద్ధతిలో మన గురించిన విషయాలు తెలుసుకోవడం అన్నట్టుగా అయిపోతాం. దానివల్ల ఏమైంది, దాన్ని త్వరగా మనం స్వీకరించడానికి ఉత్సాహపడుతున్నాం. దానివల్ల మన అభివృద్ధి ఆగిపోతూ ఉన్నది. మనం పరిపూర్ణులుగా మారటానికి ఏకత్వానుభూతులకు వెళ్ళడానికి అది ఆటంకం ఏర్పడుతూ ఉంది. అది అడ్డుగా నిలుస్తూ ఉన్నది. మనం ఏదైతే స్వీకరిస్తున్నామో అది మనకి, మన అభివృద్ధికి, మన పరిపూర్ణులుగా మారటానికి, ఏకత్వానుభూతికి అడ్డుగా నిలుస్తున్నది. మనం ఏదైతే తోసేసామో ఇవన్నీ ఏంటండి అన్నది అన్నట్టుగా అవి మనకి పరిపూర్ణులుగా మారటానికి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి, మన అసలైన స్థితి మర్చిపోయినటువంటి ఆ మరపు ఏదైతే కలిగిందో ఆ మరపు నుంచి మేల్కొనటానికి కావలసిన దాన్ని ఇచ్చేదిగా అది ఉన్నది. అదేమో మనం తిరస్కరిస్తున్నాము. ఇలా జరుగుతుంటుంది. ఇది సహజం. అలా జరగకపోతే విశేషం. మనకి ఏదైతే అవసరమో దానిని స్వీకరించామో అది చాలా పెద్ద విశేషం. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో, ఈ స్థూల జగత్తులో అది సాధ్యపడే అంశం కాదు. కాబట్టి మనం తిరస్కరించడం అది సహజం. అట్లాగనే మనం ఊరుకోకుండా మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు మనల్ని నడుపుతున్న వాళ్ళు. మనల్ని పరిణామంలో పరిణమింపచేస్తూ, మనల్ని అభివృద్ధి పరుస్తూ, మన అసలైన స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, మనకి సహాయకులుగా ఉన్నారో, వాళ్ళు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు తిరస్కరించిన వాళ్ళు ఊరికే ఏంటి వాళ్ళు తీసుకోరు, పెట్టరు, ఎందుకు మనకి అని అనుకోరు వాళ్ళు. పిల్లవాడు అన్నం నేను తిన్న పో అంటాడు. తల్లి ఊరుకుంటుందా? ఆ పళ్ళెంలో అన్నం ఖాళీ అయ్యేదాకా గంట సేపు అయినా సరే వాడికి అది చెప్పు, ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి ఎట్లా ఒకసారి నోట్లో ముద్ద పెట్టుకుని ఊసేస్తాడు. ఇట్లా ఎంతో ఇబ్బంది పెడతాడు. నాకు వద్దు వద్దు అంటుంటాడు. మరి వాడికి ఎంత అవసరం అది ఆహారం? ఇప్పుడు అది తినకపోతే వాడు ఎలా పెరుగుతాడు? వాడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వద్దంటాడు వాడు. వాడికి కావాల్సింది అది. వాడి అభివృద్ధికి కావాల్సింది ఆహారం. వద్దంటాడు. మళ్ళీ అట్లాగా మెదలకుండా ఉండకుండా నిన్ను ఎవడు బతిమలాడతాడు ఊరికే గోల అని వెళ్ళిపోదు. మరలా వాడి చుట్టూ తిరుగుతా, వాడి కబుర్లు చెప్తూ, పాటలు పాడుతూ, ఎన్నో ఎన్నో చేస్తూ మొత్తానికి ఆ పళ్ళెంలో ఉన్నదంతా వాడి కోసం ఏదైతే తయారు చేసిందో ఆ మొత్తం వాడు తినేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, తినేటట్టుగా చేస్తుంది. అట్లా పరమ గురువులు, ఆ పరమ గురు పరంపర, అట్లాగే ఈ పరిపాలక వ్యవస్థ, మహీపీఠానికి సంబంధించి ఈ భూమికి సంబంధించినటువంటి మహీపీఠం ఈ మానవాళి యొక్క అభివృద్ధి గురించి పాటుపడుతున్నటువంటి వాళ్ళు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ద సీక్రెట్ డాక్టర్ ఇన్ బ్లావెట్స్కి మాత ద్వారా బయటకు తీసుకొచ్చారు.
ఇప్పుడు మనం కొన్ని లక్షల కాపీలు అమ్ముడైపోయినాయి అంటాం. ఈ డేల్ కార్నెగీ మన 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 మనస్సుకి సంబంధించి ఏదో ఒక గ్రంథం రాస్తే అది లక్షల కాపీలు అమ్ముడైపోయినాయి అంటాం. సీక్రెట్ డాక్టర్ను ఎన్ని కాపీలు అమ్ముడైనాయి, ఎంతమంది చదివాం అన్నట్టుగా ఇది ఉంటుంది. అది అది సహజం. మనం ఇటువంటి సందర్భంలో కంక్లూషన్ లో ఏం చెప్తుందంటే మొత్తం 2 వాల్యూమ్స్ రాసేసింది. 2 వాల్యూమ్స్ రాసిన తర్వాత మీకు ఇవ్వవలసిన విషయాలన్నిటినీ ఈ యుగానికి ఎంతవరకు ఇవ్వగలము రహస్యాలన్నిటినీ మీ ముందు ఉంచుతున్నాం, స్వీకరించడం మీ వంతు అని ఇచ్చింది. అయితే దీనికి ప్రతిగా ఒక పక్కన శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు, ఒక పక్క మతానికి సంబంధించిన వారు, వీళ్ళందరూ కూడా మనం దీంట్లో చెప్పిన విషయాలన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా, దీంట్లో కాల నిర్ణయానికి సంబంధించి ఏ సంఘటనలు ఎలాగా జరిగినాయి ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చాం. బ్రహ్మాండోత్పత్తి ఎలాగా జరిగింది, దాని తర్వాత ఆ లోకాల్లో జీవుల ఉత్పత్తి ఎలాగా జరిగింది, మానవ నిర్మాణం ఎలాగా జరిగింది, మానవ ఉత్పత్తి ఎలాగా జరిగింది, ఇవన్నీ చాలా వివరంగా చాలా చక్కగా వివరంగా చెప్పారు. దీనికి దానికి పొంతన కుదరటం లేదు. ఇప్పుడు సహజంగా సామాన్య ప్రజలు సైన్స్ని నమ్ముతారు, అంటే అది సహజం. మతాన్ని నమ్ముతారు, ఫిలాసఫీని కొంతవరకు ఫిలాసఫీని నమ్ముతారు. కానీ ఈ ఈసోటరికి గుప్త శాస్త్రము ఏదైతే ఉన్నదో దీని పట్ల కొంచెం దూరంగా ఉండడం అన్నాడు. అంటే ఇది నమ్మొచ్చో నమ్మకూడదు అన్నట్టుగా ఉందన్నమాట. కానీ మనం ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ పూర్తిగా స్టడీ చేసాం, చివరికి వచ్చాము ఇప్పుడు అన్నట్టుగా. ఇంకా మనం మొదలు పెట్టలేదు అసలు. సీక్రెట్ డాక్టర్ గ్రంథం అధ్యయనం ఇంకా మొదలు పెట్టలే మనం. కానీ ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని ఎలాగ అధ్యయనం చేయాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఈ సీక్రెట్ డాక్టర్లో 7 ముఖ్యాంశాలు, ఐసిస్ అన్వేళ్లలో 10 సంక్షిప్త అంశాలు అవి ఉన్నాయి. వాటిని ముందు అధ్యయనం చేయండి, అప్పుడు మొత్తం గ్రంథంలోకి వెళ్ళండి అని ఆమె మనకు ఒక సూచన ఇచ్చారు, ప్రేమపూర్వక సూచన. ఎందుకంటే అర్థం కావట్లేదని ఆమె దగ్గర చేరితే ఇదిగో ఈ పద్ధతిలో చదవండి, అప్పుడు చక్కగా అది మీకు దర్శనం ఇస్తుంది అని ఆమె చెప్పారు. మరి ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ మనం అధ్యయనం చేసినట్టుగా అయింది కొంతమేరకు. ఇప్పుడు మనకు ఒక అవగాహన కలిగింది. అంటే కావాల్సిన అవగాహనే, ఇంక వేరే ఏం లేదు. భావంలో మార్పు తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ద 1 ఫండమెంటల్ లా అన్నది మనకి రూఢి అయినట్టుగా ఉంది, మనకి కొంత అనుభూతి అందినట్టుగా ఉంది. ఉన్నది ఒకటే ఒక తత్వము, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మము ఒకటి ఉన్నది, సర్వము తానైన. అటువంటిది తానే ఈ సృష్టిగా వ్యక్తమైంది, అనేకముగా, ఒకటే అనేకముగా వ్యక్తమైంది అన్నది కూడా మనకి గమనికలోకి వచ్చింది. ఇది మూసేసి గ్రంథాన్ని మనం బయటకు వస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి వివరిస్తున్నారు ఇప్పుడు ఈ కంక్లూషన్. అంటే ముందే హెచ్చరిస్తున్నారు అనమాట మనకి, మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కల్లా ఇగో చుట్టూ వీళ్ళు ఉంటారు, వీళ్ళు వాళ్ళ వాదన సిద్ధాంతాలతో
మనల్ని నోరు మూయించేస్తారు. నోరు విప్పనివ్వరు అసలు. మన విషయాన్ని ప్రజలకి చెప్పనివ్వరు అన్నట్టుగా ఎట్లా ఉంటుందో పరిస్థితి అదంతా వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇది మనం ఈ కంక్లూషన్, ఈ ముగింపు, ఈ ఉపసంహారం ఏదైతే ఉందో ఇది గనక మనం కొంత అవగాహన చేసుకుంటే అప్పుడు మనం ముందే ప్రిపేర్ అయి ఉంటాం. రాబోయే విషయాలు, రాబోయే వ్యతిరేకత ఇవన్నీ కూడా మనం సిద్ధంగా ఉండి వాళ్ళు ఏదైనా చెప్పిన దానికి శంకరాచార్యులు ఎలాగైతే ఈ బౌద్ధ మతాన్ని ఇంకా అనేక రకరకాలుగా ఉన్నటినన్నిటినీ ఖండిస్తూ అన్నిటినీ దాంట్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ అద్వైత సిద్ధాంతాన్ని మొత్తం అన్ని అటలా ఉండేటట్టుగా ఎలాగైతే చేశారో ఆయన, ఆ పద్ధతిలోకి మనం ఇలా చేయటానికి వీలుగా ఉండేటట్టుగా ఇవి మనల్ని ముందే హెచ్చరిస్తున్నారనమాట. ఇదిగో ఇలాగ ఉంటుంది మీరు బయటకు వెళితే. ఆ కంక్లూషన్ మనం ఇప్పుడు చదువుతున్నాం అనమాట, అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రీహిస్టారిక్ ఏజెస్ కి వెళితే దిస్ ఈస్ ద ఓన్లీ గైడ్ దట్ కెన్ బి గివెన్ టు ద బిగినర్ బిఫోర్ he is permitted to start among the to him unfamiliar windings, to start among the unfamiliar windings of the dark labyrinth called the prehistoric ages. ఈ ప్రీహిస్టారిక్ ఏజెస్ గురించి వీళ్ళేదో అంకెలు చెప్తున్నారు. వాళ్ళ యొక్క పరికరాల ఆధారంతో, వాళ్ళకి తవ్వకాల్లో దొరికినటువంటి వాటి యొక్క ఆధారంతో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు వీళ్ళకి అందినంత మేరకు, అంటే భౌతికంగా స్థూలంగా వాళ్ళకి అందినంత మేరకు వాళ్ళు చెప్తున్నారు. అంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నిజాయితీగా చెప్తున్నారు. అయితే అది ఫైనల్ అనేది కాకుండా చూడాలన్నమాట. ఇది మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా అందాల్సింది ఉంది అంటే అక్కడకు బాగుంటుంది. అట్లా కాకుండా ఇది ఫైనల్, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, దీన్నే మేము రుజువులతో ఇస్తున్నాము, ఇది నమ్మాలి మనం అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. కానీ వాస్తవంగా ఎట్లాగుంది? ఆ ప్రీ హిస్టారిక్ ఏజెస్ అసలు బ్రహ్మాండం ఎట్లాగా తయారైంది, ఈ బ్రహ్మాండాలన్నీ, ఈ లోకాలన్నీ ఎలాగా తయారైంది, అవి తయారవడానికి ఎంతకాలం పట్టింది, ఆ తర్వాత ఇప్పుడు మనకి మనం దేని మీద అయితే ఉన్నామో ఈ భూమి ఎలాగా ఏర్పడింది, ఈ భూమి ద్రవస్థితి నుంచి ఘనస్థితికి ఎట్లాగా వచ్చింది, ఎంతకాలం పట్టింది దానికి. ఇట్లా ఈ విషయాలన్నీ మనకి సీక్రెట్ డాక్టర్లో స్పష్టంగా ఎక్కడ ఏమాత్రం పొరపాటు లేకుండా, 1 సంవత్సరం కూడా పొరపాటు లేకుండా ఖచ్చితమైన లెక్కలతో మనకు అందింపబడింది. మరి అటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి అంటే ఎంతో కష్టతరమైనటువంటి వైండింగ్స్ తో ఉంటుంది. చుట్టూ తిరుగుల రహస్య మనకి చుట్టూ తిరుగుళ్ళుగా అసలు ఒక పద్మవ్యూహం లాగా ఉంటుంది అది, ఆ ప్రీ హిస్టారిక్ ఏజెస్ లోకి వెళ్ళటానికి. అంటే మనకి అందినంత మేరకు కాకుండా ఇంకా పురాతనమైనటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా మనం చూసుకోవాలంటే, ఆ యుగాల యొక్క లెక్కలు అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఒక రహస్య సొరంగంలోకి వెళితే దారి తెలియకుండా ఎలాగైపోతాము అట్లాగా ఉంటుంది అది. అటువంటి వైపు వెళ్ళటానికి, అట్లా వెళ్ళేటప్పుడు గైడ్ గా ఇది మీకు పనికొస్తుంది. ద సీక్రెట్ డాక్ట్రైన్ 2 వాల్యూమ్స్ కూడా మీకు గైడ్ గా, మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది దీంట్లో విషయం మీకు సహాయంగా ఉంటుంది. మొత్తం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనం. అంటే ఆ ఏకత్వానికి సంబంధించింది దీంట్లో ఉంది మనకి. ఆ ఏకత్వాన్ని దర్శిస్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ. అందువల్ల ఇది గైడ్ బుక్ గా మీకు పనికొస్తుంది. దిస్ ఇస్ ద ఓన్లీ గైడ్ దట్ కెన్ బి గివెన్ టు ద బిగినర్. మనం ప్రారంభకులంగా ఇప్పటి వరకు చదివాం, ఇక వాస్తవంలోకి వెళ్ళబోతున్నాం. వాస్తవంలోకి వెళ్ళి మనకు మనం అది రుజువు చేసుకోవడానికి, నిరూపించడానికి, అది వాస్తవమా కాదా తెలుసుకోవడానికి మనం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం. అది చేయటానికి ఇది గైడ్ బుక్ గా మీకు ఉపయోగపడుతుంది. Prehistoric ages. This necessity has been complied with.
ఇట్లా మీకు గైడ్ బుక్ గా ఉపయోగపడేటట్టుగా కూడా ఈ గ్రంథము తయారు చేయబడింది. ఈ గ్రంథము మీకు అందింపబడింది. ఊరికే చదువుకునే వివరాలతో ఉన్న ఈ సృష్టికి సంబంధించినటువంటి వివరాలు, సృష్టి ఎట్లాగా ఏర్పడింది, వీటికి సంబంధించిన రహస్యాలు మీకు అందజేయడము అనేదే కాకుండా, వీటిలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఇది గైడ్ బుక్ గా ఉపయోగించేటట్టుగా, మీకు సహాయకారిగా ఉండేటట్టుగా ఈ గ్రంథము మీకు అందింపబడింది. కంప్లైడ్ విత్ దిస్ నెసెసిటీ, ఈ అవసరాన్ని కూడా గమనించి, అంటే మనకి ఊరికే థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఉపయోగపడేటట్టుగా. మనం మామూలుగా గ్రంథాలు అయితే థియరిటికల్ గా మనకి ఓహో ఇదా విషయం అని మనకి తెలుస్తుంది ఆ గ్రంథం చదవటం వల్ల. ఆ సిద్ధాంతాలు అవన్నీ తెలుస్తాయి మనకి, ఓహో అట్లాగా అనుకుంటాం. ప్రాక్టికల్ గా వెళ్ళటానికి ఈ సహాయం రాదు మనకి, అక్కడతో ఆగిపోతుంది. థియరిటికల్ గా వరకు అక్కడతో ఆగిపోతాయి ఆ గ్రంథాలు సామాన్యంగా. ఇక ప్రాక్టికల్ గా మనం సొంతగా మనం అడుగులు వేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు ప్రాక్టికల్ గా కూడా వెళ్ళటానికి వీలుగా, ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పుడు మీకు ప్రతి అడుగులోను ముందు ఏమున్నదో చెప్తూ మనకి దారి చూపేదిగా ఇది ఉందన్నమాట. మార్గదర్శిగా ఉంది ఇది ఈ గ్రంథం. మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి ఉన్న తేడా. ఇట్ ఈస్ ఓన్లీ హోప్డ్ దట్ ద డిజైర్ టు డూ సో. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియలేదనుకోండి, ఈ గ్రంథము ఊరికే చదివేశాం, మొత్తం సృష్టి రహస్యాలన్నీ దాంట్లో అందివ్వబడ్డాయి, రహస్యాలన్నీ తెలిసిన ఏంటి అయితే ఏంటి ఆగిపోతాం అక్కడ. అట్లా జరుగుతుంది 100 సంవత్సరాల నుంచి. దాన్ని మనకి అప్లై చేసుకుని మనం ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అడుగులు పడడం లేదు. ఆ వివరాల్లో వరకే ఆగిపోతున్నాం మనం. వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆ రహస్యాలు ఏమేమైతే ఇచ్చారో ఆ వివరాలన్నీ, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ రేసెస్, మూల జాతుల సిద్ధాంతము, పరిణామ సిద్ధాంతము, ఇట్లా ఎన్నో రకాలైన విశేషాలన్నీ ఉన్నాయి దాంట్లో. మనకి దేనికి దానికి సపరేట్ గా చక్కగా వివరంగా అందించారు మనకి. ఒక్కొక్క శ్లోకాన్ని వివరించేటప్పుడు, వ్యాఖ్యానం చేసేటప్పుడు వీటిని వివరిస్తూ మనకి సీక్రెట్ డాక్టర్ 2 వాల్యూమ్స్ లో చాలా వివరంగా ఇచ్చారు మనకి. సో వివరాలన్నీ మనం తెలుసుకున్నాము, బాగుందన్నాం, పుస్తకం మూసేయబోతున్నాం. ఈ కంక్లూషన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అసలు ఏంటి, ఎందుకు చదవాలి ఈ పుస్తకము, ఈ పుస్తకం చదివిన తర్వాత మనం చేయాల్సిందేంటి, ఆ విషయాలు ఇక్కడ చర్చింపబడుతున్నాయి అన్నమాట. మీరు ఊరికే చదివేసి ఆపేయటం కాకుండా. ఇట్ ఈస్ ఓన్లీ హోప్ దట్ దట్ డిజైర్ టు డూ సో. ఈ గైడ్ బుక్ గా మీకు ఎందుకు ఇవ్వటం జరిగింది? which has led the writer to be constantly bringing ancient and modern evidence as a corroboration of the archaea and quite unhistoric past. ఇంత జాగ్రత్తగా ఇవన్నీ ఇవ్వటంలో ఈ గ్రంథ లేఖకురాలకి, which has led the writer to be constantly bringing ancient, పురాతనమైనవి, అత్యంత ప్రాచీనమైనవి ఏవైతే ఉన్నాయో, అంటే పురాణ కథల ఆధారంగా, పురాణాల్లో చెప్పినటువంటి అన్ని జాతులకు సంబంధించిన పురాణాల్లో చెప్పినటువంటి ఆ కథల ఆధారంగా ఎంతకాలం జరిగింది ఆ కాల నిర్ణయం, ఆ కాల గణన, దానికి ఒక్కొక్క రేసు, ఒక మూల జాతి ఎంతకాలం ఉంటుంది, ఎన్ని వందల వేల సంవత్సరాలు ఉంటుంది, ఒక్కొక్క ఉపజాతి ఎంతకాలం ఉంటుంది, ఒక్కొక్క కుటుంబ జాతి ఎంతకాలం ఉంటుంది, మళ్ళా కొత్త జాతి రావడానికి ఎంతకాలం పడుతుంది, ఇట్లాగా ఒక జాతి మనగలగటానికి ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం ఉంటుంది ఒక్కొక్క జాతి, ఈ వివరాలన్నీ కూడా మొత్తం అన్ని కాలగణను ఖచ్చితమైన లెక్కలతో మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
ఆర్కేక్ అండ్ క్వైట్ అన్హిస్టారిక్ పాస్ట్. మనకి చరిత్ర ఎంతవరకు ఈ మధ్య కాలంలో మొదలు పెట్టారు చరిత్రకు సంబంధించి ప్రాచీన చరిత్రగా రాయడం గురించి. ఈ ఆర్కియాలజిస్టులు కానీ, జియాలజిస్టులు కానీ, యాంథ్రోపాలజిస్ట్స్ కానీ, వీళ్ళందరూ ఈ మధ్యన మొదలు పెట్టారు. ఈ మధ్యన మొదలుపెట్టి కొంతకాలం వెనక్కి వెళ్ళి అక్కడ మొదలైందండి, అక్కడి నుంచి నాగరికత మొదలైందనో, లేకపోతే అక్కడ ఆదిమ మానవుడు ప్రారంభమయ్యాడనో, ఇట్లాగా కొంత డేట్లు చెప్తున్నారు. భూమి ఇట్లాగా ఇంతకాలం క్రితం భూమిగా ఏర్పడి ఉండొచ్చు భూగోళము. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక వయసుని వాళ్ళు నిర్ణయిస్తూ ఊహాపోకలుగా కొంత మేరకి కొంత రుజువు చేస్తున్నట్టుగా ఏదో వాళ్ళ సిద్ధాంతాలతో ఇలాగా మనకి చెప్తున్నారు. కానీ వాటన్నిటిని మించి ప్రారంభానికి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసినటువంటి పురాణాల ఆధారంగా, ఋషుల యొక్క, ప్రవక్తల యొక్క వారు చెప్పిన విషయాల ఆధారంతో సీక్రెట్ డాక్టర్లో మనకి అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా, ప్రారంభం నుంచి కూడా, సృష్టి ప్రారంభం నుంచి కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి ఆ లెక్కలన్నీ కూడా. will not bring on her the accusation of having sorely jumbled up without order or method the various and widely separated periods of history and tradition. ఈ విధంగా తేవడంలో కొంచెం ఈ కాలగణన ఒక క్రమ పద్ధతిలో లేకుండా కలగలిపినట్టుగా అయిపోవటం ఒక్కొక్క చోట. ఒక్కో చోట కలగలుపుగా అంటే ఇట్లాగ ఉంటాను. మనకి ఇంత స్పష్టంగా ఇప్పుడు భాగవతంలో ఎంత స్పష్టంగా మనకి అందుబాటులోకి వచ్చినాయో ఈ యుగాల యొక్క లెక్కలు కానీ, ఒక్కొక్క దానికి పట్టినటువంటి కాలము కానీ, అది ఎట్లాగ ఇచ్చారు కథలో మనం ఉదయం మనం చదువుకున్నాం. మా ఈకే గారు ఇచ్చినటువంటి ఎకరాల కృష్ణమాచార్య గారు ఇచ్చిన భాగవత రహస్య ప్రకాశంలో అది ప్రియవ్రతుడి యొక్క పరిపాలన, ఇన్ని కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలించాడు, అది సింబాలిక్ గా ఇచ్చారు. అంటే ఒక మార్పు జరగటానికి అక్కడి నుంచి ఈ భూమి మార్పు జరగటం సంబంధించి అంత వయసు జరిగింది, అంత కాలం జరిగింది అని చెప్పడం కోసం ఆయన అంత పరిపాలన చేశాడు, అట్లాగా అన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్పి అట్లాగా ఇచ్చారనమాట. అవన్నీ కూడా వాటిని ఇక్కడ ఇవ్వడంలో కొంచెం అటు ఇటుగా కలగలిపినట్టుగా. మనం పిల్లలకి పరీక్షలు పెట్టినప్పుడు వీళ్ళు చూసి కాపీ కొడుతున్నారు కదా, అందుకని ఏం చేస్తున్నారు, ముందే పరీక్ష ప్రశ్న పత్రాలు ముందే వీళ్ళు లీక్ చేస్తూ తెలిసిన వాళ్ళ ద్వారా అలాగా పరీక్షలు రాయడానికి చూస్తున్నారు పిల్లలు. అందుకని జంబ్లింగ్ చేస్తున్నారు. మూడు రకాల పరీక్ష, 3 సెట్లు పరీక్ష పేపర్లు పెట్టి ఎక్కడ ఏది ఇస్తారో తెలియదు, అట్లాగే జంబ్లింగ్ చేస్తారన్నమాట. ఆ పద్ధతిలో ఇక్కడ జంబ్లింగ్ జరిగింది కొంత. అంటే ఆ చెప్పడంలో, ఎందుకంటే ఆమెకి అందినట్టుగా రాస్తూ ఉంది. ఇవన్నీ ఒక వరుసలో ఉన్నాయా లేవా అట్లాగా చూసుకోవటం కాదు. ఆమెకి ఆ పరమ గురువులు వాళ్ళు ఆ పైనుంచి అలాగ అందుతూ ఉంటే అందినట్టుగా ఇక రాస్తూ ఉండడమే, రోజంతా రాయడమే. అట్లాగా ఏది ఎప్పుడు ఎలాగో వచ్చిందో ఆమెకే తెలియదు. ఒక వరుసలో ఉండకపోవచ్చు, జంబ్లింగ్ గా ఉండొచ్చు. అందుకని ఈ రైటర్ను కోపడమాకండి, నింద మోపమాకండి ఆమెని. వాటిని కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకి తెలిసిపోతూనే ఉంటుంది. కానీ మొత్తం వివరాలన్నీ దాంట్లోకి ఇవ్వబడ్డాయి. sorely jumbled up without order or method the various and widely separated periods of history. అంటే ఒక్కొక్క లోకం ఏర్పడడానికి, తర్వాత సూర్యగోళం ఏర్పడడానికి, ఆ సూర్యగోళానికి సంబంధించి ఇతర గ్రహాలు ఏర్పడడానికి, ఈ సౌర కుటుంబమే ఏర్పడడానికి, వీటన్నిటికీ సంబంధించిన కాలగణన ఉంది. అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో లేకుండా
మనకి జంబ్లింగ్ జరిగింది. దానికి మాత్రం మీరేమి రైటర్‌ని అనమాకండి, రైటర్‌ని నిందించమాకండి అని చెప్తుందనమాట. వైడ్లీ సెపరేటెడ్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ట్రెడిషన్. But literary form and method had to be sacrificed to the greater clearness of the general exposition. మామూలుగా ఒక ఒక చారిత్రక గ్రంథం గాని, ఒక నవల గాని రాసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక పురాణ కథ రాసేటప్పుడు గాని, ఒక కొన్ని పద్ధతులు దానికి సంబంధించి. ఆ పద్ధతులన్నిటిని కూడా తోసిరాజని. ఎందుకంటే ఈ విషయము ఇది సృష్టికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన విషయాలు. సృష్టి ప్రారంభం నుంచి మనకి అందింపబడతా ఉంది మొట్టమొదటిసారిగా. కాబట్టి లిటరరీ ఫార్మ్ అండ్ మెథడ్ హ్యాడ్ టు బి సాక్రిఫైస్డ్. పద్ధతిగా కాకుండా కొంచెం ఏది ఎప్పుడు వచ్చిందో తెలియదు అన్నట్టుగా అన్నమాట. ఒక్కోసారి ముందు వెనకది ముందు కూడా రావచ్చు. దానికి మీరు రైటర్ నేమ్ అనొద్దు. టు ద గ్రేటర్ క్లియర్నెస్ ఆఫ్ ద జనరల్ ఎక్స్పోజిషన్. అంటే ఓవరాల్ గా విషయం చెప్పే క్రమంలో ఓవరాల్ గా సృష్టి ఎట్లాగా ఆవిర్భవిస్తూ ఉన్నది, సృష్టి దేని తర్వాత ఏది వస్తూ ఉన్నది అని ఆ చెప్పే క్రమంలో కొన్ని అటు ఇటుగా జరిగి ఉండొచ్చు, కొన్ని అటు ఇటుగా వ్రాసి ఉండొచ్చు, జంబ్లింగ్ అవ్వచ్చు, అంటే కలగలుపుగా అయిపోవచ్చు. కానీ దాని గురించి మీరు రైటర్ని నిందించకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకుని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనుకుంటున్నాను. టు అకంప్లిష్ ద ప్రపోజ్డ్ టాస్క్. ఆమెకి ఇవ్వబడ్డ టాస్క్ సామాన్యమైందా? దివ్య ప్రణాళిక. ఆమె ద్వారా మనం ముందే మనకి ఈ పరిచయంలో చెప్పుకున్నాం కదా, ఆమెకి ఇవ్వబడ్డ టాస్క్ ఏంటి? ప్రపోజ్డ్ టాస్క్ అకంప్లిష్డ్. ఉద్దేశింపబడిన ప్రస్తావించబడిన కఠినమైన కార్యం, ఒక కఠినమైనటువంటి అత్యంత కష్టమైనటువంటి కార్యం అప్పచెప్పబడింది. అదే మనం దీంట్లో చెప్పుకున్నాం. సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు చేయుటకు ఆ టాస్క్ ఆమెకు అప్పచెప్పబడింది. ఒక కఠినమైన అత్యంత కష్టతరమైన కార్యం. దాన్ని సాధించటంలో విజయవంతంగా చేసి మన ముందు ఉంచడంలో ఎంతో కష్టానికి గురవుతూ ఇట్లాగ రాయడంలో కొంచెం ఏదైనా కానీ ముందుది వెనకది ముందు అయి ఉండవచ్చు. టు అకంప్లిష్ ద ప్రపోజ్డ్ టాస్క్ ద రైటర్ హ్యాస్ హ్యాడ్ టు రిసార్ట్ టు ద రాదర్ అన్యూజువల్ మీన్స్ ఆఫ్ డివైడింగ్ ఈచ్ వాల్యూమ్ ఇంటూ 3 పార్ట్స్. అంటే 2 వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వాల్యూమ్ను మరలా 3 భాగాలుగా చేసింది. 3 భాగాలుగా మనకి అది గ్రహించడానికి వీలుగా, తేలికగా గ్రహించడానికి ఆ విషయాలని, దాంట్లో చెప్పబడ్డ విషయాలని తేలికగా గ్రహించడానికి 3 భాగాలు చేసుకుంది. 3 భాగాలుగా మనకి అందించారు. ద ఫస్ట్ ఆఫ్ విచ్ ఓన్లీ ఇస్ ద కాన్సెక్యూటివ్. అంటే వరుసగా ఏమాత్రం ఎక్కడ మధ్యలో బ్రేక్ లేకుండా, తెంపు లేకుండా ఆ చారిత్రక సంఘటనలు జరిగిన తీరులో ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా జరిగింది,
విచ్ ఓన్లీ ఈజ్ ద కాన్సిక్యూటివ్. ఒక వరుస క్రమంలో ఇవ్వబడింది. కాకపోతే అక్కడక్కడ ఆర్డర్ మారింది కానీ మొత్తానికి వరుస క్రమాన్నే పాటించడం జరిగింది. దో వెరీ ఫ్రాగ్మెంటరీ హిస్టరీ ఆఫ్ ద కాస్మోగనీ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఆన్ దిస్ గ్లోబ్. అట్లా ఇవ్వడంలో ముక్కలు ముక్కలుగా వెరీ ఫ్రాగ్మెంటరీ, దో వెరీ ఫ్రాగ్మెంటరీ. కాన్సిక్యూటివ్ ఒక వరుసలోనే ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇవ్వడంలో ముక్కలు ముక్కలుగా ఉందంట. అంటే మధ్యలో మళ్ళీ ఏదో గ్యాప్ ఉంది, ఏదో చెప్పాల్సిన విషయం ఏదో ఉంది. అది ఇంకో చోట ఎక్కడో మనకు దొరుకుతుంది. అతనికి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, అది ఇంకొక చోట ఉందన్నమాట. జంబ్లింగ్ అయిందనమాట. అందుకే కలగలుపుగా అయిపోయింది. ఎందుకంటే ఇది ఎంత కష్టతరమైన కార్యము. ఏ టాస్క్, చాలా గ్రేట్ టాస్క్ అది. అటువంటి బృహత్తరమైనటువంటి కార్యం ఆమె భుజస్కంధాల మీద ఉంచారు. అందులో ఆమె ఏమైనా సొంతగా రాస్తుందా? అది లేదు. మళ్ళీ ఆమె రాసిన ప్రతి అక్షరము పరమ గురువు నుంచి అందిందే. బై డిక్టేషన్, బై ట్రాన్స్ఫరెన్స్, థాట్ ట్రాన్స్ఫరెన్స్ ద్వారా, బై డిక్టేషన్, ఇట్లాగా మొత్తం 8 రకాలుగా 7 రకాలుగా ఈ మనకి అతీంద్రియ శక్తులకి సంబంధించి 7 రకాలుగా ఆమెకి అందినాయి అన్నమాట. వాటి ద్వారా, ఆ అతీంద్రియ శక్తుల ద్వారా ఆ గ్రంథం మొత్తం పూర్తి చేసింది. అట్లాగా పూర్తి చేయడంలో కొంచెం ఎక్కడన్నా కానీ ముక్కలు ముక్కలుగా ఉంటూ మధ్యలో గ్యాప్లుగా ఉన్నట్టుగా ఉండొచ్చు. ఒక క్రమ పద్ధతిలో ఒక వరుసగా జరిగినట్టు కాకుండా. ఇప్పుడు మనకి చరిత్ర ఉందనుకోండి, హిస్టరీ మనకి కాలేజీలో కానీ బిఏ హిస్టరీ ఉందనుకోండి, బిఏ డిగ్రీ హిస్టరీ, ఈ రాజవంశాలు వీటికి సంబంధించి రాజుల పరిపాలన, మౌర్య వంశం అని ఇస్తాడు. మౌర్య వంశము ఎవరు స్థాపించారు దగ్గర నుంచి ఆ చివరికి అది ఆ మౌర్య వంశము పతనమయ్యేదాకా ఒక క్రమ పద్ధతిలో, ఒక ఆర్డర్లో ఎవరి తర్వాత ఎవరు పరిపాలన చేశారు, ఆ పరిపాలన ఏమేమి జరిగినాయి, ఇట్లా వరుసగా ఇచ్చుకుంటా వచ్చారు వాళ్ళు. ఇదేంటంటే తీరిగ్గా జాగ్రత్తగా ఆలోచిస్తూ రాసిన ఇది. మరి ఇది అట్లా కాదు. ఇవి పైనుంచి అందుతుంటే గబగబా రాసుకుంటా ఉన్న విషయాలు ఇవి. తర్వాత ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఇవాళ ఇది రాసిన తర్వాత ఈ మధ్యలో ఆపేసేసి దాని తర్వాతది ఏది ఉందో అది అందింది తర్వాత. కాబట్టి అందినట్టు ఇక్కడ రాశారు. ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మళ్ళీ ఇంకొక రోజు ఇంకో వేరే చోట అక్కడ ఫిల్ అయింది, అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది కుదిరే పని కాదు అప్పటికే కాదు. అట్లా రాసుకుంటూ వచ్చారన్నమాట. జంబ్లింగ్ అవుతూ ఉన్నాయి, కలగలిపినట్టుగా అయిందనమాట. ఇంత కష్టపడి ఆ విధంగా వచ్చింది కాబట్టి దీన్ని 3 పార్ట్లుగా విభాగించి, ఫస్ట్ పార్ట్ ఏంటి, విచ్ ఇస్ ద కాన్సిక్యూటివ్. ఒక క్రమ పద్ధతిలోనే చరిత్ర దాదాపుగా వచ్చింది. దో వెరీ ఫ్రాగ్మెంటరీ హిస్టరీ ఆఫ్ ద కాస్మోగనీ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఆన్ దిస్ గ్లోబ్. తర్వాత ఇంకోటి బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి, ఇంకోటి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, మానవ పరిణామం గురించి. ఇవన్నీ కూడా సంఘటనలు కాలగణనతో కలుపుకుంటూ. కాలం చెప్పకుండా మనకు కుదరదు. ఏది చెప్పినా కానీ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇట్లాగా కాలము దేశము చాలా ముఖ్యం అన్నమాట. ఆ కాలగణన అంతా కూడా ఏ యుగంలో ఏది జరిగింది, ఇట్లాగా యుగాలతో సహా వివరాలు అందజేస్తూ వచ్చారనమాట. ఇన్ రేటింగ్ ఆఫ్ కాస్మోగనీ అండ్ దెన్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనసిస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఈ బ్రహ్మాండోత్పత్తి, విశ్వ ఆవిర్భావం గురించి, అలాగే మానవ నిర్మాణం గురించి, ఇట్ వాజ్ నెససరీ టు షో దట్ నో రిలిజియన్ ఫ్రమ్ ద వెరీ ఎర్లియస్ట్ has ever been based entirely on fiction, that none was the object of special revelation. It was necessary to show that no religion, అంటే మతం యొక్క ప్రభావం ఎక్కడా పడకుండా. ఎందుకంటే అప్పటికే మతానికి సంబంధించి ఎన్నో మతాలు ఉన్నాయి, వాళ్ళు వీటికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు. కాబట్టి
ఏ మతం వాళ్ళది తీసుకుని రాసినా కానీ అది అది ఆ మతానికి సంబంధించిందన్న ముద్ర వేసేస్తారు. అదిగాక మతం చెప్పిన ఏది కూడా వాస్తవమైన అంకెలు కాదు. వాస్తవమైనటువంటి ఆ వరుస క్రమం కాదు. వాస్తవమైన అంకెలు కాదు. వాళ్ళు చెప్పినటువంటి కాలగణన అంతా కూడా వాస్తవము, యథార్థంగా జరిగింది కాకుండా ఊహాపోహలుగా కొంత మేరకి. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఈ మతం యొక్క చుట్టూ ఉన్న వాళ్ళు తమ ఆధిపత్యంలో ఉండేటట్టుగా, తర్వాత తమ మతంలోకి వీళ్ళు చేరాలి అన్నట్టుగా, తమ మతము గొప్పది ఇతర మతాల కన్నా అన్నట్టుగా ఆ ఆలోచన విధానంలో ఉంది కాబట్టి వాళ్ళకి సరిగ్గా అందలేదు. మొదట్లో మతానికి సంబంధించి మొట్టమొదటగా అసలు మతం ఎవరో పెట్టలేదు. ఇప్పుడు క్రీస్తు మతం పెట్టాడా? క్రీస్తు ప్రేమనే, సేవ, త్యాగము, ప్రేమ ఇట్లా ఈ విషయాల్ని అందరిలోనూ మేలుకొల్పడానికి వచ్చాడు ఆయన. అందరూ సమానము అని చెప్పడానికి వచ్చాడు. ఎక్కువ తక్కువలు లేరు అన్నట్టుగా విషయాలు ఆయన జీవితం అంతా చక్కటి సందేశాత్మకంగా అందరికీ చక్కటి బోధనలు చేస్తూ ఈ సృష్టికి సంబంధించిన విషయాలు కొంచెం నర్మగర్భకంగా కొంత అందేటట్టుగా చెప్తూ వచ్చాడు ఆయన. ఆయన తర్వాత ఏం చేశారు? క్రీస్తు మతం అని పెట్టేశారు. బుద్ధుడు బౌద్ధ మతం పెట్టలేదు. బుద్ధుడు అసలు ఈ మొత్తానికి కారణం ఏంటి? ఇంకో కోరికలు. ఎందుకంటే ఆయన 3 రకాలైనవి చూశాడు. జర, వ్యాధిగా మన ముసలితనము, వ్యాధిగ్రస్తులు, మరణము. ఏంటిదంతా అని ఆయనకి ప్రశ్న వచ్చింది. దాని సంగతి ఏంటో చూద్దాం అన్నాడు. అట్లాగా తపస్సు చేస్తుంటా ధ్యానంలో ఉండగా జ్ఞానోదయం అయింది ఆయనకి. అట్లా విషయం అంతా చక్కగా చెప్తూ వచ్చాడు అందరికి. దాన్ని ఏం చేశారు? బౌద్ధ మతం అని పెట్టేశారు. ఇట్లాగా ఎవరు మతాన్ని పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మతం పెట్టిన వాళ్ళు విషయాన్ని మానవాళిని వాళ్ళ యొక్క అసలైన స్వస్థితిని గుర్తు చేయడం కోసం, మర్చిపోయిన స్థితిని గుర్తు చేయడం కోసం మానవులందరూ, విశ్వ మానవులందరూ కూడా సోదరత్వంతో మెలగటం కోసం, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండటం కోసం మనలో ఆ ప్రేమతత్వాన్ని మేల్కొల్పటానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి నో రిలిజియన్. రిలిజియన్ అన్న మాట కానీ దాని ప్రభావం కానీ ఏ మాత్రము లేకుండా రాయటం జరిగింది ఈ గ్రంథం. ఇన్ ట్రీటింగ్ ఆఫ్ కాస్మోగనీ అండ్ దెన్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనసిస్ ఆఫ్ మ్యాన్ కైండ్. బ్రహ్మాండోత్పత్తి గురించి చెప్తున్నప్పుడు కానీ, మానవ నిర్మాణం గురించి చెప్తున్నప్పుడు కానీ, టు షో దట్ నో రిలిజియన్ ఫ్రమ్ ద వెరీ ఎర్లియస్ట్ has ever been based entirely on fiction, that none was the object of special revelation, and that it is a dogma alone which has ever been killing primeval truth. అసలైన సత్యాన్ని మరుగున పరిచి ఇంకొకటేదో వేరే వేరే విషయాలు అవేవో స్పెషల్ రెవల్యూషన్ గా వచ్చినట్టుగా ప్రత్యేకమైనటువంటి అంటే బహిరంగపరుస్తున్నట్టుగా ఇట్లాగా ఏమీ లేదు. ఇది నన్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్ అండ్ దట్ ఇట్ ఇస్ అ డాగ్మా అలోన్ which has ever been killing primeval truth. అసలైన మూలవానికి సంబంధించినటువంటి అసలైన సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని కూని చేయడానికి అన్నట్టుగా చేస్తున్నారు తప్పితే, ఇది ఆ సత్యాన్ని మరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సత్యాన్ని బహిర్గతం చేస్తూ సత్యాన్ని సత్యంగా అందరి ముందుకు తీసుకురావడం అనేది జరగలేదు. అది దాన్ని ఈ సీక్రెట్ డాక్టర్లో తీసుకురావడం జరిగింది. Finally, that no human born doctrine, no creed, however sanctified by custom and antiquity, can compare in sacredness with the religion of nature. ముందు రిలిజియన్ గురించి, మతం గురించి స్పష్టంగా, అసలైన మతం అంటే ఏమిటి? ఆ నేచర్, ప్రకృతి. దేర్ ఇస్ నో రిలిజియన్ హైయర్ దాన్ ట్రూత్. సత్యాన్ని మించినటువంటిది మతం ఏదీ లేదు. ఇంకా
సత్యము హైయెస్ట్, ద హైయెస్ట్. సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యాన్ని మించిన ధర్మము లేదు. ఆ సత్యానికి ప్రాముఖ్యత ఇచ్చిందన్నమాట. మతానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వీళ్ళు మతం ఏంటి, సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వీళ్ళు ఏదైతే ఇట్లాగా రెవల్యూషన్గా వచ్చింది మాకు, ఇలాగా అందింది మాకు దైవం నుంచి, మాకు ఇలాగా ఏవేవో ఉపదేశాలు మాకు అందినాయి, ఇదిగో వాటి ప్రకారం ఇది ఇలాగా ఉంటుంది, ఇది ఇలాగా చేయాలి అని చెప్పి ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం, వాళ్ళందరినీ తమ యొక్క ఆధిపత్యంలో ఉంచుకునేటట్టుగా చూడటం, ఇలాగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ నో రిలిజియన్, సత్యమే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మేము ఇస్తున్నాము సీక్రెట్ డాక్ట్రిన్ లో. ఫైనలీ దట్ నో హ్యూమన్ బోర్న్ డాక్ట్రైన్, నో క్రీడ్. అంటే మత విశ్వాసాలకి సంబంధించి కానీ, అట్లాగే ఈ సిద్ధాంతాలు అంటే మతానికి సంబంధించి మానవుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ఇవి కానీ కెన్ కంపేర్ ఇన్ సేక్రెడ్నెస్ విత్ ద రిలిజియన్ ఆఫ్ నేచర్. ఇవి దానితో సరితూగవు. రిలిజియన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో, ప్రకృతికి సంబంధించినటువంటి మతము, ప్రకృతి మతము ఏదైతే ఉందో దాని యొక్క పవిత్రతతో ఇవి సరిపోల్చడానికి కుదరదు. కెన్ కంపేర్ ఇన్ sacredness విత్ ద రిలిజియన్ ఆఫ్ నేచర్. The key of wisdom that unlocks the massive gates. జ్ఞానం అనే తాళం చెవి. మనకి ఏ తాళం చెవి కావాలి? జ్ఞానం అంటే పరమాత్మ తత్వం. మనం ఇంకొక తాళం చేతితో తీస్తే అది ఇంకొక రకమైన తాళానికి పనికొచ్చేది. అది మనం తాళమేది? తాళము పరమాత్మ. కాబట్టి తాళం చెవి ఏదై ఉండాలి? పరమాత్మ తత్వమై ఉండాలి. తాళం దేనికి సంబంధించిందో తాళం చెవి కూడా దానికి సంబంధంగా ఉండాలి కదా. రెండు సమంగా ఉంటేనే కదా ఆ తాళం చేత్తో ఆ తాళాన్ని తీయడానికి వీలయ్యేది. కాబట్టి ఇక్కడ తాళం ఏంటనమాట? మొత్తం ఈ జ్ఞానం మొత్తానికి, అంటే ఈ పరమాత్మ తత్వానికి తాళం వేయబడి ఉంది. రహస్యంగా, గర్భితముగా, నిగూఢముగా, ఏమాత్రము బయటికి కనబడకుండా, అసలు అది లేదు అన్నట్టుగా, మనకి లేదు అనే నిర్ద్వంద్వంగా చెప్పేటట్టుగా అట్లా ఉన్నదాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని మనం బహిర్గతం చేయటానికి ఇప్పుడు ఇక్కడ తాళం చెవి ఇవ్వబడింది అనమాట. ద కీ ఆఫ్ విజడమ్ దట్ అన్లాక్స్ ద మ్యాసివ్ గేట్స్ లీడింగ్ టు ద అర్కానా ఆఫ్ ద ఇన్నర్మోస్ట్ సాంక్చువరీస్ కెన్ బి ఫౌండ్ హిడెన్ ఇన్ హర్ బోజమ్ ఓన్లీ. ఎక్కడున్నాయి? ఆమె యొక్క గుండెలో ఉంది, ఆమె యొక్క హృదయంలో ఉంది. ఇన్ హర్ బాజం ఓన్లీ. ఆమె హృదయంలో ఉంది, ప్రకృతి మాత హృదయంలో. తాళం చెవి ఎక్కడ ఉంది? ప్రకృతి మాత దగ్గర ఉంది. తాళం ఎక్కడుంది? పరమాత్మ దగ్గర ఉంది. ఈ ప్రకృతి మాతతో ఈ ప్రకృతి మాత అనే తాళం చేతితో ఆ పరమాత్మ అనే తాళాన్ని తీస్తే మనం మన యొక్క అసలైన స్థితి బహిర్గతం అవుతుంది. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతాము. అంటే మనదే, మన హృదయంలోనే ప్రకృతి మాత ఉంది, మన హృదయంలోనే ఆ పరమాత్మ తత్వం ఉంది. The key of wisdom that unlocks the massive gates. బ్రహ్మాండమైనటువంటి గేట్స్, అవి మ్యాసివ్ గేట్స్. లీడింగ్ టు ద అర్కానా ఆఫ్ ద ఇన్నర్ మోస్ట్.
అత్యంత రహస్యంగా ఉంచబడింది అది. సీక్రెట్ గా, మిస్టరీగా, రహస్య గర్భితంగా, రహస్యంగా ఉంచబడింది అనమాట. బయట గేట్ వేసి తాళం వేసేసారు అంతే. బయట పెద్ద గేటు పెట్టారు. ఆ గేటు ఎక్కడ ఎక్కి దిగటానికి కూడా లేదు. తాళం చెవి లేదు కదా, మనం ఎక్కి దిగేద్దాము, అటేపు దుగ్గుదాం అంటానికి కూడా లేదు. అంత గేటు ఉంది అది. తాళం తీస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాం, లేకపోతే లేదు. అటువంటి మ్యాసివ్ గేట్స్ లీడింగ్ టు ద అర్కన్ ఆఫ్ ద ఇన్నర్మోస్ట్ శాంక్టువరీస్. ఆ గర్భాలయంలోకి ప్రవేశించడం. ఈ సృష్టి సమస్తానికి సంబంధించిన గర్భాలయం, విశ్వం మొత్తానికి సంబంధించిన గర్భాలయంలోకి ప్రవేశించడానికి అది తాళం వేయబడి ఉన్నది. ఆ తాళం చెవి ప్రకృతి మాత దగ్గర ఉన్నది. లీడింగ్ టు ద arcana of the innermost sanctuaries can be found hidden in her bosom only. The key of wisdom ఎవరి దగ్గర ఉంది? ఇన్ హర్ bosom only. ప్రకృతి మాత. అందుకే ఎందుకు ఆమె దగ్గర ఉంది? ఇప్పుడు అన్నమాచార్య కీర్తన మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. అలుమేలు మంగ హరి అంతరంగా. అలుమేలు మంగ ఎవరు? అన్నమాచార్య ఆ రహస్యాన్ని చెప్తున్నాడు మనకి. సృష్టి రహస్యం, సృష్టి ప్రారంభాన్ని చెప్తున్నాడు ఒక చిన్న మాటలో. అలుమేలు మంగా హరి అంతరంగా. ఆ హరి అంతరంగమే, హరి యొక్క అంతరంగమే ఆలుమేలు మంగ. సో ఇక ఆమెను పట్టుకున్నామంటే ఇంకా ఆటోమేటిక్ గా ఆయనలోకి వెళ్ళిపోయినట్టుగా. తాళం చెవి మీ దగ్గర ఉంది. తాళం చెవి తీసి పరమాత్మలోకి మనల్ని తీసుకెళ్తుంది, పరమాత్మలో మనల్ని మేల్కొనేటట్టుగా చేస్తుంది అని. అంతేగాని ఈ మత నేచర్ ఆఫ్ రిలిజియన్, ప్రకృతి మాతకి సంబంధించింది ఇది. ఒక మతము, ఒక జాతి, ఇట్లా వీటికి సంబంధంగా కాకుండా. ఎందుకంటే ఇవన్నీ ఏమిటి, భౌతికంగా ఉన్న, స్థూలంగా ఉన్న ఈ మతాలన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విషయాలు చెప్తూ, మాకు ఈ రెవల్యూషన్ వచ్చింది, మాకు ఈ ఈ ఉపదేశము మాకు భగవంతుడి నుంచి అందింది అని దాని ప్రకారము దానికి సంబంధించి కొంతమందిని గైడ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆధిపత్యంలో ఉండేటట్టుగా చూసుకుంటూ ఉన్నవి ఈ మతాలు. అంతేగాని ఏకత్వానుభూతికి సంబంధించి సమస్తము భగవన్మయము, మనమందరము సోదరులము, విశ్వమానవ సోదరత్వము అన్నది ఎక్కడ రావడం లేదు. అందుకని ఈమె ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా, అందుకే ముందు ఐసిస్ అన్వేల్డ్ అనే గ్రంథం రాసిందాం. ఐసిస్ అంటే ప్రకృతి మాత. ఈజిప్షియన్ పురాణ కథలను అనుసరించి, ఈజిప్షియన్ల పురాణాలను అనుసరించి ఐసిస్ అన్నది ప్రకృతి మాతకి సంబంధించింది. అసైరస్ అన్నదేమో పురుషుడికి సంబంధించింది. విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించింది. ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించింది. ఇప్పుడు ఈమె మేలు మూసుకు, అంటే ప్రకృతి మాత ఏమేం చేసింది, తాళం చెవి ఈమె దగ్గర ఉంది కదా, మరి తాళం వేసేసింది, మొత్తం ముసుగేసేసింది. సో ఆ మేలు ముసుగుని ఈమె సవరిస్తే, అంటే ఆ తాళం చెవి తీస్తే, అప్పుడు అసలైన ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ స్వామి మనకి కన్నుల్లో కనపడతారు, మనం దర్శించగలుగుతాం. అందుకని ఐసిస్ అన్వైల్డ్, ఆ తెరని ఆమె తొలగించింది. తొలగించేటప్పుడు ద సీక్రెట్ డాక్టరేన్ ఎట్ట ఎదుట ప్రత్యక్షమైంది. ద సీక్రెట్ డాక్టర్ అంటే ఉన్న ఒకే ఒక్కటి, సర్వము తానైన ఒకే ఒక దివ్యమైనటువంటి ఆ మూల దివ్య ధర్మం ఏదైతే ఉందో పరమాత్మ తత్వం, అది మన కట్టెదుట ప్రత్యక్షమవుతుంది. ఇన్ హర్ bosom only,
and that bosom is in the countries pointed to by the great seer of the past century. అంటే తూర్పు దేశాలకి సంబంధం అన్నట్టుగా, పాయింటెడ్ టు అటువంటి ఆ దేశాల్లో ఉంది ఇది అన్నట్టుగా, పాస్ట్ సెంచరీ. ఆ విషయం ఎవరు చెప్పారు? ఎమాన్యుయల్ స్వెడన్బర్గ్, ద గ్రేట్ సీర్ ఆఫ్ ద పాస్ట్ సెంచరీ. అంటే 1800కి సంబంధించి, 1800 ఏముంది కదా, 1700 ప్రాంతంలో, 1700 సంవత్సరాలకి 1700 1800 మధ్యలో నివసించినటువంటి ఒక ఆయన ఎమాన్యుయల్ స్వెడన్బర్గ్. ఒక ఋషిలాగా ఉన్నవాడు ఆయన, ద గ్రేట్ సీర్ ఆఫ్ ద పాస్ట్ సెంచరీ. ఆయన సూచించాడు అనమాట. అండ్ దట్ బాజమ్ ఈస్ ఇన్ ద కంట్రీస్. ఎక్కడ? తూర్పు దేశాలు. దేర్ లైస్ ద హార్ట్ ఆఫ్ నేచర్, దట్ shrine whence issued the early races of primeval humanity and which is the cradle of physical man. మనము ఆ శాంక్చువరీలోకి, ఆ గర్భాలయంలోకి మనం వచ్చే సోమవారం ప్రవేశిద్దాం. ఇంకా వేరే ఏమేమి విషయాలు చెప్తుందో అని చూద్దాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఈ మంత్రం చదవటంలో భావం ఏమిటంటే, ఎందుకు చదువుతున్నాం, ఇది ఎందుకు ఉచ్చరిస్తున్నాం అంటే, మనం ఈ గంట సేపు మనందరము కలిసి మనల్ని మర్చిపోయి, మనం ఎవరూ గుర్తులేము, అందరము కూడా ఏ విషయం చెప్పుకుంటున్నామో ఆ విషయంలో లీనమైపోయాం. ఏ విషయం అది? భగవంతుడి యొక్క విషయం, ఈ సమస్తానికి సంబంధించిన వాడి యొక్క విషయం. దాంతో ఏమైంది? అత్యద్భుతమైనటువంటి శక్తి తయారవుతుంది. తయారయ్యేటప్పుడు కల్లా ఆ శక్తి మొత్తాన్ని మనము ఈ సమస్త విశ్వానికి ఉపయోగపడేటట్టు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులకి ఇది ఉపయోగపడేటట్టుగా మనం సంకల్పిస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాం అన్నమాట. అందరికీ ఇది ఉపయోగపడాలి. అట్లాగే ఇదంతా మళ్ళీ ఆయనకే, ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడికి సమర్పయామి అన్నట్టుగా కూడా. మనం పూజలు చేసిన తర్వాత అర్పణమస్తు, శ్రీకృష్ణ అర్పణమస్తు అని ఇట్లాగా ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఆ దేవుడికి అర్పణమస్తు అని మనము ఆ పూజా ఫలాన్ని అట్లాగా అనుకుంటూ ఉంటారు కదా. అట్లాగే ఇప్పుడు ఈ మొత్తం ఫలం, దీన్ని మొత్తం విశ్వానికి మనం పంపించేటట్టుగా చేస్తున్నాం. మనం మన కోసం కాకుండా, అంటే ఈ శక్తిని మనం ఒక్కళ్ళమే ఉపయోగించుకుంటాం, మొత్తం అందరికీ ఉపయోగపడాలి అన్నట్టుగా. అందువల్ల ఈ చివరికి మామూలు సాధారణంగా ఈ శాంతి మంత్రం కూడా ఉచ్చరిస్తూ ఉంటారు అన్నమాట, ఎక్కడైనా కానీ, ఏ కార్యక్రమంలో అయినా. ఎంతో ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. మరలా సోమవారం నాడు కలుసుకుందాం.